మీరు వేసిన దానికి మీరు చేసిన కృషికి మీరు యాక్చువల్ రోడ్ అనేది వెళ్ళిపోవచ్చు సార్. కానీ దానికి ముందు నుంచి బేస్మెంట్ కానీ మీరు చాలా ప్లాన్డ్గా స్టాండర్డ్గా వేసారు సార్. మేము అప్పటికి కొన్ని వెహికల్స్ ఆపలేకపోయాము, మీరు ఆ రోజు ఇబ్బంది పడ్డారు అని చెప్పాను. అప్పటికి గ్రూపులు అన్ని మెసేజ్ ఫార్వర్డ్ చేశారు. ఇక్కడ ఈ రూట్ మన కొత్తూరు ఇక్కడ ఉండాలనే కాకుండా అవుట్లెట్స్ విలేజెస్ వాళ్ళు యూజ్ చేస్తాం. సో దానివల్ల మనం కొంచెం కంట్రోల్ చేయాలి. చాలా మంచి పని చేశారు. వెళ్ళిపోతాం ఆ రోజు వాళ్ళ వర్కర్స్ తెగ తిరుగుతున్నారు. మన వాళ్ళు 2 వీలర్స్ అన్ని ఎవరో తెలీదు, డ్రింక్ చేసి విపరీతంగా చెప్తున్నారు. ఎందుకంటే లోపల మీరు కరెక్ట్ గా బార్గెట్ పెట్టింది కూడా అండర్ గ్రౌండ్ పెట్టారు. మన వాళ్ళందరికీ తెలుసు, కరెక్ట్గా నీట్గా వెళ్ళిపోతాం. అవును. సో మేము మా విలేజ్ అందరం కలిసి థ్యాంక్స్ చెప్తున్నాం. నేను చేసింది ఏం లేదు కానీ అది నా డ్యూటీ నేను చేశాను. చాలా సన్మానం చేద్దాం చిన్న స్వీట్ సార్. ఇప్పుడు బ్రదర్ అడిగారు సైడ్ కరెక్టింగ్ పాత్ బాగా ఇబ్బంది అవుతుంది. అందువల్ల ఏంటంటే ఇది అండర్ గ్రౌండ్ నుంచి మనం వెహికల్స్ అండర్ పాస్ లో నన్ను ఎవరు అడగల, నేను ఏమి చేశారు. ఎందుకంటే కాకపోతే అటు ఏమి నాది కాదు కాబట్టి నేను కామ్గా ఉన్నాను సార్. ఇక్కడ ఏంటంటే బ్రిడ్జ్ కింద నా పోర్షన్ బ్రిడ్జ్ కింద నేను చేశాను. ఎక్సలెంట్గా చేశాను. ఫ్యూచర్ ఒక 10 years వరకు కాకపోతే అక్కడ ఈ కెనాల్ ఉంది కదా సార్, అది కొట్టుకొని వెళ్ళిపోతుంది. అవును, నాటే ఫార్మర్స్ ఏం చేస్తున్నారంటే కొంచెం మట్టి పోసుకుంటున్నారు. కొంచెం అది కానీ మనకి స్టాండర్డ్ కానీ ఏదైనా ఉంటే మ్యాక్సిమం ట్రాఫిక్ గేట్ ఇబ్బంది కాకుండా ఆల్రెడీ గేట్ నవంబర్లో నెల్లూరు ఆయన రిటర్న్ అవుతున్నాడు. నేను అటు వెళ్ళిపోదాం చూస్తున్నా. ఆ లోపు నాకు కుదిరితే కనెక్టింగ్ పాత అడిగాడు బ్రదర్. మా బ్రదర్ చెన్నైకి వెళ్తా అదే ఆయన హడావుడిగా ఉన్నాడు. ఇప్పుడు వేసి బీటీ రోడ్కి కనెక్టింగ్ అటు దానికి కలపదానికి దాంట్లో ఉన్నాను నేను కూడా. కాకపోతే ట్రాక్ మధ్యలో వేయాలంటే ప్రాబ్లం ఏంటంటే సార్, అది పీడబ్ల్యూఎస్ కానీ ఎక్కడ కాదు సార్, అండర్ గ్రౌండ్ లో మనకి ఆ విలేజ్కి వెళ్ళే సైడ్ మీ బ్రదర్ అదే ప్లాట్ఫామ్ మీద అప్రోచ్ అడిగారు. ప్లాట్ఫామ్ మీద అప్రోచ్ అడిగారు. మీరు అడిగేది బ్రిడ్జ్ కింద. బ్రిడ్జ్ కింద బేసిక్గా సార్ వెహికల్స్ అలో చేయకూడదు. కాకపోతే మనకి ఎమర్జెన్సీ లేదా 2 వీలర్లు ఆటోలు ఏదైనా వేసుకొని దాన్ని బట్టిగా నేను చేశాను. దాన్ని వాస్తవానికి అలో చేయకూడదు. బ్రిడ్జ్ కింద అది వాటర్ పట్టిపోయారు, వాటర్ పోయేదాన్ని మాత్రం అది రూల్ ప్రకారం చేయాలి. నాకు ఇంకోటి ఏంటంటే దీంట్లో ప్రాబ్లం నేను గమనించింది ఏంటంటే ఇది కనెక్టింగ్ పాత్ ఉంది కానీ ఎప్పుడు కూర్చున్నట్టు ఉంటాయి. ఇప్పుడు జనం ఇటు నుంచి 10వ నెంబర్ నుంచి 1లోకి వెళ్ళాలన్నా 2లోకి వెళ్ళాలన్నా 3లోకి వెళ్ళాలన్నా ఛాన్స్ లేదు. ఇటు ఎంఆర్ఐ సైడ్ చూద్దాం అనుకున్నాను నేను కనెక్టింగ్ ఏదైనా పాత్. కాకపోతే ట్రాక్ మధ్యలో వచ్చేటప్పుడు ఏమవుతుందంటే పీడబ్ల్యూ కరెక్ట్ అవుతాను. ట్రాక్ బయట అయితే నేను కాంక్రీట్ వేయించగలను కానీ ట్రాక్ లోపల నేను వేయించలేను. అది వాళ్ళు ఏంటంటే రిపేర్ చేసుకోవడానికి ప్యాకింగ్ మిషన్ అది ఇబ్బంది అయిపోతుంది. వాళ్ళు ప్యాకింగ్ మిషన్ పడుతూ ఉంటుంది కదా, యాడ్ కదా. ఇంకోటి ఏంటంటే సార్ మా విలేజ్ కూడా ఇంట్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాం. మాది కొత్తూరు విలేజ్ ఏంటంటే సార్ ప్రత్యేకత, కొన్ని విలేజెస్లో ఒక క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు కేవలం కొత్తూరులోనే అన్ని మిక్స్డ్ క్యాస్ట్, ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళు ఒక బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లాగా అందరు బ్రదర్స్ లాగా కలిసిమెలిసి ఒక కూడా ఏంటంటే మా కొత్తూరు వస్తారు. ఇంకొకటి కొత్తూరులో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు సార్, జర్నలిస్టులు ఉంటారు, పొలిటీషియన్స్ ఉంటారు, యూత్ మంచి పవర్ఫుల్ యూత్ ఉంటారు సార్. నెక్స్ట్ ఈ జ్యుడిషియరీ ఉంటారు. అంటే ఆల్ డిపార్ట్మెంట్స్ లింక్ ఉండే ప్రతి ఒక్కరు మన దగ్గర ఉంటారు సార్. అది జ్యుడిషియల్ ఉన్నారు ఇక్కడ, జ్యుడిషియల్ కూడా ఉన్నారు సార్, లాయర్స్ ఉన్నారు మన దగ్గర కొత్తూరులో. ఏంటంటే మా బ్రదర్ అదే డిపార్ట్మెంట్
లాయర్స్ ఉన్నారు సార్ మా దగ్గర, పోలీస్ డిపార్ట్మెంట్, రైల్వేలో ఉన్నారు. అప్పుడు ఏంటంటే ఎక్కువ మంది కూర్చోండి అన్ని కూర్చోలేదు కూర్చోండి పెద్దవాళ్ళు కూర్చోండి సార్ మీరు చేసిన దానికి మేము మీరు అది కనుక ఆ కనెక్టింగ్ బాధ కూడా అడిగారండి సార్, ఒకసారి ఏ గారిని కలిసి పెట్టాం నేను సార్ ఏ గారితో కలిసి ఒకసారి కొంచెం ఏంటంటే అంటే నా చేతిలో ఉంటుంది సార్. నేను ఇక్కడ నుంచి నా ప్రాబ్లం ఆయన దగ్గర నోటీస్ తీసుకెళ్తే వాళ్ళు ఓకే చెప్పాలి. ఈ వర్క్ అసలు మీ అగ్రిమెంట్లో కాదు సార్, వేరే వర్క్ సార్తో కొంచెం చేయగలతో కొంచెం తీసుకొని పర్మిషన్ తీసుకొని చేసాం అన్నమాట. దాంట్లో కొద్దిగా అట్లాంటి పర్మిషన్ అంటే వాళ్ళు ఇవ్వాలి కొద్దిగా అక్కడ కూడా కొంచెం మీరు ఇంపాక్ట్ చెప్పారంటే ఇంకా ఒక 30 మెంబర్స్ రావాలి. ఈరోజు మీకు పంపించాను అదే సార్, తిరుమలలో ఒకటి జరుగుతుంది, కళ్యాణం జరుగుతుంది. అందరూ మిమ్మల్ని అక్కడికి తీసుకోకండి అని చెప్పి పెద్ద పోస్ట్ చేశారు, నెల్లూరు వెళ్తున్నారు అని చెప్పేసి. 10 నిమిషాలు వచ్చినా అధికారులు వెళ్ళాలి. సరే అట్లాగే అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సంజీవ్ రెడ్డి ఫోన్లో మాట్లాడుతున్నాను, మనోడు సాఫ్ట్వేర్ చేస్తారు సార్. రాజేష్ రెడ్డి రీసెంట్గా సాఫ్ట్వేర్ సెక్టర్లో రాజేష్.